అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి సీట్ లేని వారందరూ కూడా పక్క రావాల్సిన కోరుతా ఉన్నాం. అన్న దయచేసి అందరూ కూర్చోవాలి. వేదిక మీద ఎవరు స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోండి దయచేసి ప్లీజ్. అందరూ కూర్చోవాలి ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం. మిగతా వాళ్ళు ఇక్కడ మహిళా డాక్టర్లు సోదరిమణులు కార్యక్రమానికి సంగీతంగా వచ్చారు. వారు కవితకు పూలమార దీక్షకు విచ్చేసినటువంటి బీసీల గొంతుక బీసీల ఆత్మబంధువు కవితక్క గారు స్టేజ్ మీదకి విచ్చేశారు. దీక్ష ప్రారంభం అవుతా ఉంది. అందరూ గట్టిగా చప్పటితో స్వాగతం పలకాల్సిన కోరుతా ఉన్నాం. జై పూలే, జై పూలే, కవితక్క నాయకత్వం. మహిళా అడ్వకేట్లు అదేవిధంగా మహిళా మీరు ఎంత జరగండి. దయచేసి అక్క మీరు అందరు కూడా ఒక్కొక్కరు దండలు చాలా సమయం ఉంటుంది మనకు. అక్క మనకు చాలా సమయం ఉంటుంది. మీరందరూ కొంచెం పక్క జరగాల్సిన కోరుతాను ప్లీజ్. చెక్ 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 పాట అన్నా పాట ఒక్క నిమిషం అన్న మైక్ ఇవ్వండి. కొద్దిగా మైకులు షార్టేజ్ ఉంది. మళ్ళీ మీకే ఇస్తాం. అటు నుంచి పంపించండి మైక్. అన్న దయచేసి ఇక్కడ నిలబడ్డ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోండి ప్లీజ్. తమ్ముడు అవుట్పుట్ సరిగ్గా సౌండ్ వెళ్తలేదో చూసుకోవచ్చురా, చూసుకోండి జరా. దయచేసి ఇక్కడ ముందున్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి. అన్న మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చోండి జరా. ఇక్కడ ఎవరు నిలబడదు ప్లీజ్. మీడియా పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నిలబడద్దు, లేకపోతే వచ్చి కూర్చోండి ఇక్కడ ప్లీజ్. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇక్కడ వచ్చి కూర్చోవాలి ప్లీజ్. రోడ్డుకు వైపు నిలబడ్డ వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోండి. ఇక్కడ దీక్షా శిబిరంలో ఇక్కడ అందరూ వచ్చి ప్రశాంత్ అన్న వాళ్ళని అందరికీ ఇక్కడ కూర్చోబెట్టండి. అక్కడ ఎవరు నిలబడద్దు దయచేసి. అన్న ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా, అటు సైడ్ ఉన్న వాళ్ళు, రోడ్డు వైపు ఉన్న వాళ్ళు వచ్చి కూర్చోవాలి దయచేసి ప్లీజ్. వచ్చి కూర్చోండి, లేకపోతే వెనక చైర్స్ ఉన్నాయి అక్కడైనా వెళ్ళి కూర్చోండి. ఎవరు కూడా నిలబడద్దు, రోడ్డుకు డిస్టర్బ్ జరగద్దు. అందరూ కూడా తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నా. వెనక చాలా చైర్లు ఉన్నాయి. దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. నవీన్ గౌడ్ నవీన్ గౌడ్ కూర్చోండి బిడ్డ, కూర్చోండి. దయచేసి వేదికకు ముందు వరుసలో మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే మిగతా వాళ్ళందరూ ఇటు యూపీఎఫ్ వాళ్ళు, ఇటు జాగృతి కార్యకర్తలు వచ్చి కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడద్దు దయచేసి ప్లీజ్. నరేంద్ర యాదవ్ గారు అందరూ ఒకసారి గట్టిగా జై పూలే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తాలి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇదే వేదిక నుండి 48 గంటలు దీక్ష చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వం మెడలు పంచి అంబేద్కర్ విగ్రహం పెట్టేలాగా కృషి చేసినటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని మళ్ళొకసారి అకుంఠిత దీక్షతో ఈరోజు సాధన దీక్షకు ఇచ్చేసినటువంటి కవితక్కకు మద్దతుగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ జై పూలే, జై పూలే. అందరూ గట్టిగా పిడికిలెత్తాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అక్కడ పూలే విగ్రహం కనపడేలాగా అక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దన్నా. ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రపంచం మొత్తం వెళ్ళాలి కాబట్టి కొద్దిగా సహకరించండి. పూలే విగ్రహం కనపడేలాగా కొద్దిగా అడ్డు లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మద్దతుగా విచ్చేసినటువంటి అమాలి సంఘం వాళ్ళకు కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నవీన హలో
డాక్టర్ కాశీరామ్ అని చెప్తూ ఈ యొక్క వేదికకు ఇచ్చేసినటువంటి అన్నలకు అక్కలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి యోధులకు డాక్టర్లకు న్యాయవాదులకు అనేక కుల వృత్తుల వారికి సమస్త కులాల సంబంధ వర్ణాల చైతన్య దీపికగా ఉన్న తెలంగాణ విస్తృత సమాజానికి ఈ వేదిక స్వాగతం పలుకుతున్నది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి న్యాయవాద సోదరులందరికీ, అదేవిధంగా హైకోర్టు నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ బార్ అసోసియేషన్ల మిత్రులందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. సందీప్ రైట్, అందరు ఒకసారి మహనీయులందరినీ గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల దినోత్సవంగా మనం అందరం కొలుసుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, జై పూలే, జై పూలే, సాధిస్తాం మహాత్మా జ్యోతిబా పూలే